దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. గమనించినట్లయితే కనుక ఈ మాటలను యాకోబు తన కుమారుడైనటువంటి యోసేపుతో మాట్లాడుచున్నాడు. యాకోబు తానున్నటువంటి సకల విధమైన కీడులన్నిట్లో నుంచి తను అనేక రీతులుగా శ్రమను, అనేక రీతులుగా ఇరుకు ఇబ్బందులు అనుభవించినటువంటి యాకోబు అంటున్నాడు, సమస్తమైన కీడులన్నిట్లో నుంచి తప్పించాడు. ఆ దేవుడే ఈ యొక్క పిల్లలను నిశ్చయముగా ఆశీర్వదించునుగాక అని మాట్లాడుచున్నాడు. గమనించండి, నీవు నీ జీవితంలో అనేకమైనటువంటి పరిస్థితులను, అనేకమైనటువంటి ఇరుకులను, ఇబ్బందులను, కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నీవు నీ పిల్లల గురించి నువ్వు ఆలోచిస్తున్నావేమో. వారి భవిష్యత్తు ఏమవుతుందో, వారి యొక్క జీవితం ఏమవుతుందో, వారి యొక్క పరిస్థితి ఎలాగవుతుందో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. అయితే దేవుడు నీకే సెలవిస్తున్నాడు, నిశ్చయముగా సమస్తమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పటి వరకు నేను తప్పించి, రక్షించి, కాపాడినటువంటి దేవుడు నీ పిల్లలనైనా అనాథలుగా విడిచిపెట్టడు. నీ పిల్లలనైనా దీవించే దేవుడు, నీ పిల్లలనైనా ఆశీర్వదించే దేవుడు. తరతరముల వరకు కీడు చూడరు. తరతరములకు దేవుని యొక్క దీవెన నిత్యముగా ఉండేటట్లుగా ఆయన మాత్రమే ఆశీర్వదించే దేవుడు ఈనాడుని మాత్రము నీవు మర్చిపోకు. నీవు ఆరాధిస్తున్న దేవుడు జీవం కలిగినటువంటి వాడు. నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు రోషం కలిగినటువంటి వాడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు మాట ఇచ్చి తప్పుపోయే దేవుడు ఎన్నటికీ కాదు. కాబట్టి నిశ్చయముగా నిన్ను తప్పించి, నిన్ను రక్షించి, కాపాడిన దేవుడు నీ పిల్లలు కూడా తప్పించి, కాపాడి వారి యొక్క భవిష్యత్తును దీవించి ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ప్రభు ఈ మాటలను దీవించుగాక. సర్వశక్తిమంతుడా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.